ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. నమస్తే. గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు నడుము నొప్పి, మోకాల నొప్పితో బాధపడుతున్నారా? ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగి రకరకాల మందులు వాడి విసిగిపోయారా? అయితే మీకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. వీళ్ళ దగ్గర వచ్చేసి ఒక చిన్న ఇంజెక్షన్ తోటి మీకున్న నొప్పులన్నిటి కూడా మాయం చేస్తాం, ఎటువంటి సర్జరీ కూడా అవసరం లేకుండా అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ అండ్ డైరెక్టర్ అండ్ క్లినికల్ హెడ్ డాక్టర్ మోహన్ ఎర్వా గారు. వారితో మాట్లాడుతాం. నమస్తే మోహన్ ఎర్వా గారు. సార్, ఈ మోకాల నొప్పులు అన్నవి ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయాయి. వయసుతో సంబంధం లేకుండా యుక్త వయసు నుంచి కూడా మోకాల నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. మోకాళ్ళ నొప్పులు అనేది ఇప్పుడు సంబంధించినంత వరకు ఇది ప్రధానమైనటువంటి సమస్య. సో ముఖ్యంగా మనము ఈ మోకాళ్ళ నొప్పులు ఏజ్తో సంబంధం లేకుండా యువతలో కూడా చాలా కామన్గా చూస్తున్నాం. దీనికి గల కారణాలు ఒకటంటే మనము ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైలు, జీవన విధానము చాలా చేంజెస్ వచ్చినాయండి ఇంతకుముందుకి ఇప్పటికి పోల్చుకున్నప్పటికీ. ముఖ్యంగా అంటే ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ, లేకపోతే ఈ అధిక బరువు అనేది ముఖ్యమైన సమస్య. ఎందుకంటే ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు 25-30 సంవత్సరాల వయసులో ఉన్న యువతను చూసినట్టయితే ముఖ్యంగా 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయట్లేదండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ బరువు ఎక్కువైపోయి అధిక బరువుతో అందరికీ తెలిసిందే బరువును మోసే బాధ్యత మోకాలది. కాబట్టి ఈ బరువు ఎక్కువైనప్పుడు మోకాళ్ళ మీద వెయిట్ పడి ప్రెషర్ పెరిగి ప్రెషర్ గురై చిన్న వయసులోనే మోకాలు అరుగుదలకు గురవుతున్నాయండి. ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే వాళ్ళ ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనుకోండి, లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ యువత ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయడము అంటే ఒక ప్రాపర్ విధానం లేకుండా రిపిటేటివ్గా చాలా స్ట్రెస్ గురవడం వల్ల కూడా మోకాలు సమస్య వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం మూలాన కూడా ముఖ్యంగా మనం ఈ తొడ కండరాలు అంటాం, వాటిని క్వాడ్రిసెప్స్ మజిల్స్ అంటామండి. ఈ క్వాడ్రిసెప్స్ మజిల్సే ముఖ్యంగా ఈ మోకాల్ని మనం రక్షిస్తూ ఉంటుంది. ఈ క్వాడ్రిసెప్స్ మజిల్స్ ఎప్పుడైతే వీక్గా ఉండి మనం వీఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్, అటువంటప్పుడు కూడా ఈ బాడీ వెయిట్ అంతా కూడా మోకాల మీద పడి మోకాలు అరుగుదలకు గురవుతుందండి. అయితే సార్, నొప్పులు ఏవైనా సరే మనం కామన్గా ఎక్కువగా మేల్స్లో కన్నా ఫిమేల్స్లో చూస్తూ ఉంటాం. ఎక్కువ మాకు మోకాలు నొప్పులుగా ఉన్నాయి, అసలు కూర్చుంటే లేయలేకపోతున్నాం, లేస్తే కూర్చోలేకపోతున్నాం అనేసి ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎందుకు సార్ మహిళల్లో ఎందుకు ఎక్కువ రావడం? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది అందరూ జనరల్గా సహజంగా అడిగే ప్రశ్నే. మహిళలలో మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. సో దీంట్లో మనం ఏంటంటే కొన్ని ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా మనం చూడాలండి. మహిళలు నిజంగా చెప్తే విలేజెస్లో కానీ అర్బన్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ వాళ్ళు వర్కింగ్ అవర్స్ పోల్చినప్పుడు మేల్స్తో పోల్చినప్పుడు దే ఆర్ డూయింగ్ మోర్ వర్క్ అండి. అంటే వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే కాకుండా బయట కూడా వర్క్ చేయాలి, మళ్ళీ ఇంట్లో వచ్చినప్పుడు కూడా పాపం తప్పదు వాళ్ళకి. సో అటువంటప్పుడు వాళ్ళకు హెల్ప్ చేయడం కానీ సహాయం చేయడం కానీ నిజంగా కూడా జరగడం లేదు. ఒకటి. రెండవది ఏంటంటే అనటామికల్గా అంటే స్ట్రక్చర్ వైజ్ కూడా భగవంతుడు ఏంటంటే మనకు డిఫరెంట్గా అంటే దాని ఏమంటే స్ట్రక్చర్ వైజ్ కూడా కొంచెం వాళ్ళకి ఏంటంటే వైడ్ పెల్విస్ ఉండడం మూలాన మనకు సైంటిఫిక్గా ఏమంటారండి క్యూ యాంగిల్ అంటారండి. అది ఆ యాంగిల్లో మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్లో 14 degrees ఉంటుంది అనుకోండి, మహిళలో 16-17 degrees వరకు ఉంటుంది. అదే ఆ యాంగిల్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏదైతే ఉందో శరీరం బరువంతా కూడా మోకాల మీద పడి మోకాలు తొందరగా అరుగుదలకు గురవుతుందండి. ఒకటి. రెండవది ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయండి. అవి ఈస్ట్రోజన్ హార్మోన్స్ జనరల్గా భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక శ్రీరామ రక్ష లాంటిది, అంటే చైల్డ్ బర్త్ అప్పుడు. కాకపోతే అది కొన్ని సమయాల్లో ఏమవుతుంటే ఆ ఈస్ట్రోజన్ హార్మోను మన దగ్గర మన ఈ మోకాల్లో ఉండేటువంటి లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిఫెన్ చేస్తుందండి. స్టిఫెన్ చేయడం వల్ల ఏమైనా హార్డ్గా ఎప్పుడైతే ఆ సాగుదల గుణం తక్కువవుతుంది అనుకోండి, అప్పుడు జనరల్గా ఏదైనా కానీ తొందరగా వేర్ అండ్ టేర్కు గురవుతుంది. అప్పుడు అవి రప్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇది రెండవ ప్రధానమైన కారణం.
మూడవ ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు అందరూ చూస్తున్నదండి, మగవాళ్ళతో పోల్చినప్పుడు ఆడవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అనేది తక్కువ. ఎందుకంటే సమయం ఉండదు, వాళ్ళంతా కాన్సన్ట్రేట్ చేయరు. అంటే దే ఆర్ మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఫ్యామిలీ, హస్బెండ్ అని పిల్లలని వాళ్ళ శరీరాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దైనందిన చర్య అండి. మీరు ఎక్కడైనా తీసుకున్నప్పటికీ ఎక్సర్సైజ్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ చేయాలనేది ఎవరైనా WHO కానివ్వండి ఎవరైనా ప్రధానంగా చెప్పేది. మీరే చెప్పండి, ఎంతమంది చేస్తారు? మన చాలా తక్కువ. ఈ పళ్ళు చేసేసరికేనే వాళ్ళకి ఇంకా చాలు బాబోయ్ అనిపిస్తుంది, అప్పటికే వాళ్ళు అలసిపోతారు పాపం. ఇంకొకటి ఏంటంటే విలేజెస్ పరిస్థితి తీసుకుంటే ఇంకా వాళ్ళకి అంత అవగాహన ఉండదు. వాళ్ళు ఏదో చేసిన పని రిపిటేటివ్గా చేస్తారు కానీ బట్ సైంటిఫిక్గా ఎక్సర్సైజ్ చేయరండి వాళ్ళు. అందువల్ల వాళ్ళకి ఈ తొడ కండరాలు నిజంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు తొడ కండరాలే దీంట్లో ముఖ్యమైన పాత్ర పోయిస్తాయి, ఏది మన మోకాళ్ళని సంరక్షించడంలో. ఆ తొడ కండరాలు వీక్గా ఉంటాయండి. సో దీనివల్ల కూడా నిజంగా కూడా ఈ మోకాలు ఏదైతే ఉందో ఈ శరీరం బరువంతా కూడా మోకాల మీద పడి తొందరగా అరుగుదలకు గురవడం ఇదొక సమస్య. ఇంకోటి అంటే వాళ్ళు తొందరగా హాస్పిటల్ కానీ డాక్టర్ని సంప్రదించడం కూడా చాలా లేట్ అవుతుందండి. అదే వర్కింగ్ ఎవరు ఉంటారు అనుకోండి ఇంట్లో మేల్ పర్సన్స్, సో వాళ్ళకి ఏమైనా అయితే ఇప్పుడు తొందరగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి లేదో డాక్టర్ని సంప్రదించాలనేది ఒక అందరి మనసులో ఉంటుంది. బట్ చాలా వరకు మేము జనరల్గా చూసేదంటే వాళ్ళు మరీ అరుగుదల అయిపోయి అంటే నడవలేని పరిస్థితుల్లో చాలామంది ఫీమేల్స్ హాస్పిటల్కి వస్తూ ఉంటారండి. సో దీనివల్ల కూడా అంటే ఆ ట్రీట్మెంట్లో డిలే అవుతుంది. సో అది కూడా దానివల్ల కూడా మ్యాక్సిమం ఏమవుతుందంటే మోకాళ్ళు అరుగుదలకు ఈ ఆడవాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో అరుగుదల కూడా చాలా లేట్ స్టేజ్లో దే ఆర్ కమింగ్ టు ద హాస్పిటల్ అండ్ దే ఆర్ సీకింగ్ మెడికల్ అడ్వైస్ అండి. అయితే సార్ ఇప్పుడు మోకాలు నొప్పే కాదు నడుము నొప్పి విషయానికి వస్తే కూడా ఇది ఫిమేల్స్ మేల్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అంటారు నడుము నొప్పి? ఇది కరెక్టేనండి. ఇది అంటే నడుము నొప్పి అనేది నిజంగా చెప్పాలంటే ఇది మన స్పైన్ అంటామండి. ఇవన్నీ జనరల్గా ఇవన్నీ మన ఇది మనం వెన్నుపూస అంటామండి మనము. సో ప్రధానంగా ఇందులో మనకి ఏంటంటే మనకు వర్టిబ్రల్ బాడీస్ అంటామండి. అంటే బోన్ ఒకదాని మీద ఒక ఇటుక పేరిస్తే ఎలా ఉంటుంది అలా ఒకదాని మీద ఒక వర్టిబ్రల్ బాడీ కంప్లీట్గా ఒకదాని మీద ఒకటి మనం పేర్చి ఉంటుందండి ఒకటి. రెండవది ఏంటంటే ఈ దీంట్లో ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాంట్లోంచి మన వెన్నుపాము అంటామండి, ఎందుకంటే స్పైనల్ కార్డ్ అంటాం. సో అది మెదడు నుంచి ఈ వర్టిబ్రల్ బాడీస్ లోపల కింద నుంచి పైనుంచి కింది వరకు వస్తుందండి. సో ప్రతి లెవెల్లో అక్కడి నుంచి వెన్నుపాము నుంచి ఈ నర్వ్స్ అంటే ఈ సర్వైకల్ పోర్షన్ అంటారండి, ఇది థొరాసిక్ అంటాము, అంటే మన చెస్ట్ సంబంధించింది, ఇది లంబార్. సో ఈ మూడు ప్రాంతాల నుంచి ఏవైతే నర్వ్స్ ఈ అవుట్లెట్స్ అక్కడి నుంచి బయటికి వెళ్ళి మనకు సంబంధించినంత వరకు ఈ లోవర్ బాడీకి సప్లై చేసే నర్వ్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో ఉంటాయి. ప్లస్ ఇవన్నీ కూడా ప్రొటెక్టెడ్ బై మజిల్స్ అండి, బ్యాక్ మజిల్స్. సో మజిల్స్ అన్నీ సపోర్ట్ చేసి ఉంటాయి. సో ఈ ఎనటామికల్గా ఎక్కడైనా కానీ మనకు డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి జనరల్గా మనము బ్యాక్ పెయిన్ మనం చూస్తూ ఉంటామండి ఇది. సో ముఖ్యంగా ఎక్కడి నుంచి అంటే మనకు అంటే వర్టిబ్రల్ బాడీ నుంచి ప్రాబ్లం రావచ్చు. ఈ వర్టిబ్రల్ బాడీకి మధ్య డిస్క్స్ అంటామండి అవి. ఆ డిస్క్స్ కూడా చాలా జెల్ లాంటి పదార్థం అండి అది. సో అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ డిస్క్ కూడా ఎప్పుడైతే ఒత్తిడికి కానీ లేకపోతే ఎనీ ట్రామా కానీ ఏదైనా జరిగిందనుకోండి ఆ డిస్క్ నుంచి బల్జ్ అంటాం, డిస్క్ బల్జ్ అంటాం. జనరల్గా అందరికి తెలిసిన టర్మినాలజీ, అందరు అంటూ ఉంటారు సార్ నాకు డిస్క్ బల్జ్ వచ్చింది L4 L5 లేకపోతే L5 చెప్తా ఉంటారండి. సో ఇప్పుడంతా అంటే అవేర్నెస్ కూడా వచ్చింది అందరికీ. సో ఎందుకంటే బికాజ్ ఇట్స్ ప్రధానమైన సమస్య. ఒకవేళ నడుము నొప్పి వచ్చింది అనుకోండి, నడుము నొప్పి వచ్చినప్పుడు సయాటిక్ అంటాము. మన మైండ్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయదు, ఫోకస్ చాలా ఇంపార్టెంట్ కదండి. అంటే ఏ పని చేయాలన్నా కానీ మైండ్ ఫోకస్ ఉంటే కానీ మనం పని చేయలేము, వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ. కాబట్టి ఏంటంటే అది కంటిన్యూస్గా మనల్ని బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఐ థింక్ ఇట్స్ డూయింగ్ హార్మ్ ఆర్ లేకపోతే మనం వీఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ అన్న మనం ఏదో జాబ్ చేస్తున్నా కాన్సన్ట్రేట్ చేయలేము. సో డిస్క్ బల్జ్ వల్ల కూడా ఆ బల్జ్ వచ్చి ఏదైతే మన ఈ నర్వ్స్ బయటికి
అవుట్లెట్ నుంచి వస్తున్నాయి అనుకోండి, ఆ బల్జ్ ఏమైతే నర్వ్స్ని ప్రెస్ చేస్తుందండి. ఆ ప్రెస్ చేసినప్పుడు ఆ నర్వ్స్ ఎక్కడైతే మనం నర్వ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందో, ఎస్పెషల్లీ ఈ లోవర్ లిమ్స్, మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు సయాటికా అన్నారు కదా, అలానే అవి పూరా మొత్తం కంప్లీట్గా ఆ భాగం తిమ్మిరికి గురి కావడము, లేకపోతే లాగడము, లేకపోతే మరీ కొన్ని స్టేజ్లో నమ్నెస్ రావడము, నడకలో తేడా రావడము, ఇటువంటివన్నీ చూస్తూ ఉంటామండి మనం. కాబట్టి ఇవన్నీటికి పరిష్కారం అంటే మన ఎలైట్లో ఉంది, ఇవన్నీ సంబంధించిన పరిష్కారం. అవును సార్. ఎలైట్ అంటే మాకు అందరికీ ఏంటి అంటే, చాలామంది చాలా హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు, సర్జరీలు అంటూ ఉంటారు, భయపడిపోయి సర్జరీ చేయించుకోవడం కూడా చాలామంది భయంతో వెనకడుగు వేస్తూ ఉంటారు. చాలామందికి అవగాహన లేదు, సర్జరీ లేకుండా దీనికి ట్రీట్మెంట్ ఉంది అనేసి తెలియదు. అంటే ఎలైట్ వారు ఇప్పుడు ఆల్రెడీ మనకు మణికొండలో ఒక బ్రాంచ్ ఉంది, అండ్ దిల్సుఖ్ నగర్లో రీసెంట్గా దీన్ని లాంచ్ చేశారనేసి విన్నాము. సర్జరీ లేకుండా పిఆర్పితో ఒక చిన్న ఇంజెక్షన్ తోటి మేము రిలీఫ్ ఇస్తాము అనేసి మీరు చెప్పారు. ఇది చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎలా చేస్తారు సార్ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది? ఇది చాలా మంచి ప్రశ్న అండి. అంటే ప్రతి ఒక్కరూ అంటే ఆలోచించాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే చాలా ఈజీగా అంటే సులభతరంగా ఏదైనా ప్రొసీజర్ చేస్తే అది ఒకటి. రెండవది ఏంటంటే అది అందరికీ అందుబాటులో కూడా ఉండాలండి, అంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. రెండవది. మూడవది హాస్పిటలైజేషన్ కూడా చాలా వరకు అందరూ హాస్పిటల్ అంటేనే భయపడతారు. అందులో ఆపరేషన్ అంటే నిజంగా భయపడతారు. ఎవరైనా మీరైనా మీ ప్లేస్లో మేమున్నా కానీ భయపడతాం. అండ్ ఈ మధ్య కాలంలో సర్జరీ అవసరం లేకపోయినా చేస్తున్న వాళ్ళ కేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ కారణంతో కూడా చాలా మంది హాస్పిటల్కి వెళ్ళడానికే భయపడుతూ ఉంటారు. సరే, అది డిఫరెంట్ రీజన్ అనుకోండి, బట్ నిజంగా అవసరం ఉంటే తప్పించి సర్జరీకి వెళ్ళాలండి. సర్జరీ డెఫినెట్గా అవసరమే. కొన్ని సమయాల్లో సర్జరీ అనేది లైఫ్ సేవింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ న్యూరోసర్జికల్ ప్రొసీజర్, నిజంగా కూడా మెదడులో బ్లీడింగ్ ఉందనుకోండి, డెఫినెట్లీ తప్పదు. కాకపోతే ఇటువంటి పెయిన్కి సంబంధించి మోకాలకు సంబంధించినంత వరకు దీంట్లో కూడా మోకాలకు సంబంధించిన గ్రేడ్స్ ఉన్నాయండి. అంటే దాన్ని పేషెంట్ని మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత పేషెంట్కి ఏ టెస్ట్లు అవసరమో అవి చేసి నిర్ధారణ చేస్తామండి. సో బేసికల్గా ఇందులో మనం పేషెంట్ వస్తే క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తామండి. దాని తర్వాత అంటే రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అంటాం మనం, నీకు సంబంధించినంత వరకు ఆ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏమైనా రిస్ట్రిక్ట్ అయ్యాయా, అవి తెలుసుకున్న తర్వాత టెస్టులు చేపిస్తామండి. టెస్టులు అంటే ఎక్స్రే లాంటివి చేస్తాం డెఫినెట్గా. ఎక్స్రేలో మనకు ఆ జాయింట్ క్యావిటీ, మోకాలు తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఇదండి, ఇది తుంటి ఎముక అండి, ఇది పైన, ఈ కిందిది ఈ బోను. కాబట్టి ఈ రెండు మధ్యన ఏదైతే ఉందో ఇది మనం ఈ బ్లూయిష్ ఉంది కదండి, ఇది కార్టిలేజ్ అంటాం మనం. సో మెయిన్ మోకాల నొప్పిలో ప్రధానంగా మనం చూసేదంటే ఈ కార్టిలేజ్ అరగడం. సరే, ఈ కార్టిలేజ్ అరగడం అనేది ముఖ్యంగా ఏజ్ ఒక 50 years పైబడిన వాళ్ళు స్లోగా ఇది స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది అనేది ఒక డిసీజ్ కాదు, ముఖ్యంగా ఏజ్తో వచ్చే మార్పు. సో ఏజ్తో వచ్చే మార్పు కూడా మనల్ని ఇబ్బంది పడుతుంది డెఫినెట్గా. కాబట్టి దానికి తగిన పరిష్కారాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో అది అరగడం వల్ల ఆ జాయింట్ క్యావిటీ నేరో అయిపోతుందండి. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఈ తుంటి ఎముక ప్లస్ దీన్ని ఏదైతే ఉందో కింద ఎముక, దీన్ని టిబియా అంటాం మన ఇంగ్లీష్లో, దీన్ని ఫీమర్ అంటాం. ఈ రెండు ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ అరగడంతో ముఖ్యంగా మనకి ఏంటంటే ఒక బోన్ మీద ఇంకొక బోన్ అండి, అంటే మధ్యన దాని ఏమంటే మనకు గుజ్జు అరగడం వల్ల మధ్యన ఈ ఫ్రిక్షన్ వస్తుంది మనకి, అంటే రాపిడి. అంటే ఒక బోన్ మీద ఒక బోన్ చేస్తే ఎలా ఉంటుందండి, అందులో ఇంకా ల్యూబ్రికెంట్ ఎఫెక్ట్ ఉండదు. సో అది చాలా ఇంపార్టెంట్. అటువంటప్పుడు పేషెంట్ నడవడంలో ఇబ్బంది ఉంటుందండి. అంటే దినచర్య అంటే ప్రతి వాళ్ళు చేసే పనిలో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమస్యకి మన దగ్గర ఏంటండి, మన ఎక్స్రేని బట్టి మనం గ్రేడ్స్ చూస్తామండి. మనము ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి సార్? గ్రేడ్స్ మనము పేషెంట్ కండిషన్ అవుతుంది ఎక్స్రే దాన్ని బట్టి అండి. గ్రేడ్స్ 1 నుంచి 4 వరకు మనము చెప్పొచ్చండి. జనరల్గా రెండు గ్రేడ్ 1లో జనరల్గా పేషెంట్కి ఏం పెద్ద సిమ్టమ్స్ ఉండవండి, పేషెంట్ మామూలుగానే ఉంటాడు. బట్ గ్రేడ్ 2 and 3లో మాత్రం కొంచెం సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయండి, వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. బట్ గ్రేడ్ 4లో మాత్రం వాళ్ళు నడవడం కూడా కష్టమవుతుందండి, ఎందుకంటే బోన్ ఆన్ బోన్ ఉండడంతో ర్యాపిడీ ఆ ఫ్రిక్షన్తో ఐ థింక్ దే కెనాట్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ. సో అటువంటప్పుడు మనము ముఖ్యంగా మన ఎలైట్లో గ్రేడ్ 2 and గ్రేడ్ 3 వరకు అండి మనం ఈ పిఆర్పి, మీరు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఆ పిఆర్పి విధానం ద్వారా
చిన్న ఇంజెక్షన్తో నీలో పిఆర్పి ఏదైతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం దాన్ని మనం ఇంజెక్ట్ చేయడం వల్ల ఏదైతే అరిగిన గుజ్జు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేస్తుందండి ఇది. సో ప్లేట్లెట్లు ముఖ్యంగా ప్లేట్లెట్స్ మన బాడీ నుంచే తీస్తామండి. అవి ఒక 10 ml డ్రా చేస్తాము, పిఆర్పిని డ్రా చేసి మా దగ్గర మెషిన్స్ ఉంటాయండి, మెషిన్స్లో పెట్టి స్పిన్ చేస్తాం మనము. ఒక 15 minutes స్పిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందరికీ తెలిసిన విషయమే, బ్లడ్లో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తర్వాత ప్లేట్లెట్స్ ఉంటాయి. ఒక మనం ఆ స్పిన్ చేసినప్పుడు దాంట్లో సెడిమెంట్ అవుతాయండి, స్ప్రెడ్ పడి కింది భాగాలు మనకి ప్లేట్లెట్ అనేవి మనకు డిపాజిట్ అవుతాయి. ఆ ప్లేట్లెట్స్ దాన్ని మళ్ళీ మనం డ్రా చేసి ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా మనం నీళ్ళకి ఇంజెక్ట్ చేస్తామండి. అటువంటిప్పుడు ఈ ప్లేట్లెట్ అందరికీ తెలిసి అందరూ ఇక్కడ ఆలోచించాల్సింది, అందరి మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి. సో ప్లేట్లెట్స్ మెయిన్ ఏంటంటే ఏదైతే అరిగిన కార్టిలేజ్ని ఈ ప్లేట్లెట్స్ స్టిమ్యులేట్ చేస్తాయండి. దీనివల్ల రెండు అంటే, ఒకటి మనకున్న మెయిన్ ముఖ్యమైనది పెయిన్, ఆ పెయిన్ని తక్కువ చేసే గుణం ఒకటి ప్లేట్లెట్స్కి ఉంది. రెండవది ప్లేట్లెట్స్ ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఈ మధ్యన గ్రోత్ ఫ్యాక్టర్స్ కాంప్లెక్స్ అని కూడా ఇస్తున్నాం మేము. ఇవన్నీ అరిగినటువంటి ఏదైతే జాయింట్ కార్టిలేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేస్తుందండి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోలీ ఇట్ విల్ టేక్ ఆన్. సో దట్ ఏంటంటే దీని నుంచి వాళ్ళు గ్రేడ్ 2 or 3 ఉన్న వాళ్ళు గ్రేడ్ 4లో వెళ్ళకుండా ముఖ్యంగా మనం దీన్ని కొంతవరకు డెఫినెట్లీ మనం ఆపొచ్చండి. దీని ద్వారా పేషెంట్స్కి నిజంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే సార్, మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో మనం దీన్ని డయాగ్నోస్ చేయకపోతే చాలా సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, 3rd grade 4th gradeకి వెళ్తుంది అనేసి అన్నారు. ఒకవేళ వీళ్ళు నెగ్లెక్ట్ చేసి డయాగ్నోస్ చేయడం లేట్ అయిన తర్వాత 3rd or 4th gradeలోకి వస్తే పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి, ఇది ఆలోచించాల్సిన క్వశ్చన్. గ్రేడ్ 2 and 3లో డెఫినెట్గా చాలా స్టడీస్ ఉన్నాయండి. పిఆర్పి ఇవ్వడం ద్వారా డెఫినెట్గా మనం నెక్స్ట్ స్టేజ్కి పోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. దాంతోపాటు కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ తర్వాత ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ మనం స్టేజ్ 4 పోకుండా అట్లీస్ట్ దాన్ని మాత్రం కొంతవరకు మనం నివారించవచ్చండి. బట్ నిజంగా గ్రేడ్ 4 అనేది మా దగ్గరకు వచ్చినా కానీ మేము అంటే, ఎందుకంటే గ్రేడ్ 4 అనేది మొత్తం కంప్లీట్ అరుగుదలండి. అంటే లోపల ఏదైతే గుజ్జు అయితే ఉందో కార్టిలేజ్ అంటాం కదా మనం, అది కంప్లీట్గా అరిగిపోయి జాయింట్ క్యావిటీలో అసలు స్పేస్ ఉండదండి. అటువంటిప్పుడు ఏంటంటే ఈ బోన్ ఆన్ బోన్ అంటే ఒక బోన్ మీద ఒక బోన్ పెట్టి రాపిడ్ చేస్తే ఎలా ఉంటుంది. సో అటువంటి కండిషన్లో నిజంగా కూడా ప్లేట్లెట్ పిఆర్పి లాంటివి ఇవ్వడం వల్ల నిజంగా కూడా అంత ఉపయోగం లేదండి. కాకపోతే ఒక్కటి నిజంగా కూడా కొన్ని ఏదైనా కారణాల వల్ల నిజంగా దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ సర్జరీ. డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చండి. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. నెంబర్ 2 ఆరు పేషెంట్కి భయం కూడా ఉండొచ్చు కొన్ని సమయాల్లో. ఆరు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఆరు మెడికల్ రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, ఇటువంటివి ఉన్నప్పుడు ఒకటి ఇటువంటి ఆస్టియోఆర్థరైటిస్, అదే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ మోకాల నొప్పులు జనరల్గా అయితే 50 years తర్వాతనే స్టార్ట్ అవుతుందండి. మనం అటువంటిప్పుడు అంటే ఏజ్తో పాటు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నిజంగా కూడా ఆపరేషన్స్కి కొన్ని సమయాల్లో వాళ్ళు అనుకూలంగా కూడా ఉండకపోవచ్చు. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జికల్ ప్రొసీజర్స్. అటువంటిప్పుడు మన దగ్గర ముఖ్యమైన అంటే వాళ్ళ నొప్పిని నివారించే ట్రీట్మెంట్ అయితే మన దగ్గర డెఫినెట్గా ఉందండి. దాన్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. అంటే ఏమైందంటే మనం ఈ అరుగుదల అయినప్పుడు నీలో అక్కడ చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయండి. ఆ నర్వ్స్ ఏం చేస్తాయంటే ఆ పెయిన్ని, మామూలుగా ఉండే పెయిన్ని ఎగ్జాజరేట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10% పెయిన్ ఉందనుకోండి మామూలుగా మనకి, ఇటువంటి అరుగుదలకు గురైనటువంటి జాయింట్స్ చుట్టూ ఉన్నటువంటి పెయిన్స్ దాన్ని సెన్సిటైజేషన్ అంటాం. అంటే ఆ 10% మామూలుగా రీచ్ చేసే పెయిన్ని దే విల్ మేక్ ఇట్ అప్పుడు 100%. ఇప్పుడు 10% ఉందనుకోండి, దాన్ని 100% చేసినప్పుడు పెయిన్ ఎంత ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేయండి. అది భరించడం చాలా కష్టం. అటువంటిప్పుడు మా దగ్గరికి తరచుగా చాలామంది పేషెంట్స్ వస్తారండి. వాళ్ళు అడుగుతారు, సార్ దీనికి మేము చెప్తాం వాళ్ళకి ఇది ఆపరేషన్కి వెళ్ళాలండి, సార్ ఇంకేదైనా మార్గం చెప్పండి, మీరు ఆపరేషన్ లేకుండా ఏదైనా మార్గం చెప్పండి అని. రీసెంట్గా మొన్న 76 years పేషెంట్ వచ్చాడండి, గ్రేడ్ 4. బట్ ఆయనకి చెప్పాము వేరే మార్గం లేదు, మీరు ఆపరేషన్ చేయించుకోవాలండి.
బట్ సార్ మీరు చెప్పారు కదా ఏదైనా ఇంజెక్షన్ చెప్పండి, ఈ నొప్పి భరించలేకపోతున్నాను నేను. ఆయన లేదండి రేపు రండి అంటే, లేదండి సార్ మీరు అటువంటి మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటే ఇప్పుడే చేయండి అన్నాడు. సో నేను మా కొలీగ్ కలిసి ఆయనకు ఇమ్మీడియట్గా మేము ఆర్ఎఫ్ అబ్లేషన్ చేసి పంపించామండి. సో అంటే మీరు ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు, అంటే వాళ్ళ బాధ అంటే ఎంత భరించలేని స్థితిలో ఉంటే వాళ్ళు పాపం 80 years 76 8 years ఆయన ఆపరేషన్ అంటే మనం ఒకసారి ఆలోచించండి. అటువంటి వారికి డెఫినెట్గా మన దగ్గర ఆర్ఎఫ్ అబ్లేషన్ అంటే ఆ నర్వ్స్ని ఏదైతే సెన్సిటైజ్ చేసిన నర్వ్స్ని మనం ఎగ్జాక్ట్గా మనం టీవీలో చూస్తూ ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా అక్కడికి వెళ్ళి మనము నొప్పిని నివారించే ట్రీట్మెంట్ మన దగ్గర డెఫినెట్గా ఉందండి. అండ్ సార్ నడుము నొప్పి విషయానికి వస్తే, నడుము నొప్పికి కూడా మనము ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చా? అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఆ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఇప్పటివరకు అయితే నడుము నొప్పిలో అంత దాని రిజల్ట్స్ లేవండి. ఏదైతే మనం మిగతా పోల్చినప్పుడు నీలో ఇవ్వచ్చండి పిఆర్పి ట్రీట్మెంట్, ఆర్ షోల్డర్స్లో ఇవ్వచ్చు మనం, లేకపోతే మడిమలో ప్లాంటార్ ఫెసైటీస్ అంటారు అక్కడ ఇవ్వచ్చు. తర్వాత టెన్నిస్ ఎల్బో అంటారండి ఈ మధ్యన అందరికీ ఎక్కువగా స్పోర్ట్స్ టెన్నిస్ ఎల్బో, తర్వాత అందరికీ చాలా కామన్ వర్డ్ టెన్నిస్ ఎల్బో. సార్ మీరు టెన్నిస్ ఎల్బోకి మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందని చాలా మంది వచ్చి అడుగుతుంటారు. సో అటువంటి వాటికి కూడా డెఫినెట్గా మనం పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. అండ్ సార్ ఈ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు ఆడుతూ సడన్గా ఇంజూర్ అవుతూ ఉంటారు, సడన్గా పెయిన్ రావడము, జాయింట్స్లో ఏదన్నా మజిల్ పట్టేయడము ఇలా ఉంటుంది కదా, వాళ్ళకి పిఆర్పి ట్రీట్మెంట్ ఎంతవరకు యూస్ అవుతుంది? డెఫినెట్గా అండి, ఇది మంచి క్వశ్చన్. ఇక్కడ ఈ మధ్యన యంగ్స్టర్స్ అందరూ స్పోర్ట్స్ వరకు డెఫినెట్లీ దే ఆర్ మీన్ లుకింగ్ ఫర్ దాట్. ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు చాలా అంటే రిపిటేటివ్గా, ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్ ప్లేయర్స్, తర్వాత క్రికెటర్స్ దే ఆర్ మోర్ యూజింగ్ చాలా షోల్డర్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక విధంగా ఏంటంటే ఇట్స్ లైక్ అన్ అబ్నార్మల్ పొజిషన్ ఓన్లీ, బట్ వాళ్ళకి సంబంధించినంత వరకు అది చేస్తేనే వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు వేర్ అండ్ టైర్కి గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అటువంటప్పుడు ఎస్పెషల్లీ పిఆర్పి ఇటువంటి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్, తర్వాత మేము కామన్గా చూస్తే మనం ఈ పోలీస్ కానిస్టేబుల్స్ ఆర్ క్రికెటర్స్ లేకపోతే జిమ్ ట్రైనర్స్ ఏమన్నా తీసుకోండి మనం, ఇవన్నీలో కూడా ముఖ్యంగా వీళ్ళంతా యువత, వాళ్ళకు ఈ వేర్ అండ్ టేర్ అటువంటప్పుడు ఈ ఫైనర్ లిగమెంటెడ్ టేర్స్ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మజిల్ టేర్స్ కూడా పార్షియల్ మజిల్ టేర్స్ అంటాం, అవి మన కంటికి కనపడవు. కాకపోతే అవి మనం నిజంగా కూడా ప్రతిరోజు కంటిన్యూస్గా ఐ థింక్ మనం ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇటువంటి అన్నిటికి కూడా పిఆర్పి ద్వారా ఒక ప్రిసైజ్ పద్ధతి ద్వారా చిన్న ఇంజెక్షన్తో మనం అక్కడ డిపాజిట్ చేసి డెఫినెట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఓకే సార్, మనము ఇప్పుడు ఈ మోకాళ్ళ గురించి నడుము గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకే, ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సమస్య. కానీ ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామంది ఈ హిప్ జాయింట్ పెయిన్స్ అన్నవి ఎక్కువగా చెప్తున్న కంప్లైంట్. నిజమేనది కోవిడ్ తర్వాత ఈ హిప్ పెయిన్ అన్నది ఎక్కువగా వస్తూ ఉన్నాయా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. డెఫినెట్గా అంటే మేము మా డైలీ ప్రాక్టీస్లో కూడా వీఆర్ సీయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ హిప్ కేసెస్ అండి. అంటే జనరల్గా కోవిడ్ అందరికీ తెలిసిందే కండి, కోవిడ్ మొత్తం కంప్లీట్ వరల్డ్ని అతలాకుతలం చేసింది. సో దాంతోపాటు మనకి ఏంటంటే దీన్ని రెసిడ్యూస్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ హిరోషిమా నాగసాకిలో ఒక బాంబు వేస్తే ఇప్పటి వరకు దాని ఆనవాళ్ళు చూస్తూ ఉన్నాం. అలానే కోవిడ్ కూడా డెఫినెట్గా మానవ శరీరాన్ని ఒక కుదిపిందండి. నిజంగా చెప్పాలంటే దాంతోపాటు బ్రెయిన్లో ఫంగస్ రావడము, తర్వాత ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ కావడము, తర్వాత హార్ట్ అటాక్స్ చాలా కామన్గా సందర్భాల్లో జరగడము. సో ఇవన్నిటితో పాటు మన ఏదైతే ఉందో హిప్ను కూడా ఒక గురి చేసిందండి. హిప్ను కూడా మనకు ఎఫెక్ట్ చేసింది. సో హిప్లో కూడా దీన్ని ఏమన్నా ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటారండి. అంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో ఆ జాయింట్కి దానికి బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్గా కట్ ఆఫ్ చేసింది. సో దాంతోపాటు యంగ్ పేషెంట్స్ అంటే నిజంగా చెప్పాలంటే 20-25 సంవత్సరాల యువత కూడా ఒక హిప్ జాయింట్ ఎఫెక్ట్ అయితే వాళ్ళ నిజంగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ లైఫ్ చాలా నరకంగా ఉంటుందండి. అటువంటి పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాం. వాళ్ళలో కూడా ఇప్పుడు నిజంగా కూడా ఇటువంటి వాళ్ళకి మనం పిఆర్పి పద్ధతి ద్వారా డెఫినెట్గా వాళ్ళకు ఉపశమనం పొందే ఈ ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఇప్పటికి కూడా మేము అలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నామండి లైక్.
సార్ ఇప్పుడు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్లో ఓన్లీ పిఆర్పి ట్రీట్మెంటే కాకుండా ఇంకా అదర్ ఏదైనా మనకు ఇంకా వచ్చే పేషెంట్స్ ఏంటి, వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు ఏంటి? పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఒక పార్ట్ అండి అది. బట్ నిజంగా చెప్పాలంటే చాలామంది ఏంటంటే పెయిన్ స్పెషలిస్ట్ పిఆర్పి ట్రీట్మెంట్ అదొక్కటే కాదండి. నిజంగా చెప్పాలంటే ఓన్లీ 10% ఆఫ్ ద మన పెయిన్ సర్వీసెస్. నిజంగా చెప్పాలంటే తల నుంచి తీసుకుంటే కంప్లీట్ టో వరకు దేర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండి నిజంగా. అంటే తలని తీసుకుంటే మైగ్రేన్ అండి, ఎస్పెషల్లీ హెడేక్స్ అంటాం మనం. హెడేక్స్లో క్లస్టర్ హెడేక్స్ అంటారు, టెన్షన్ హెడేక్స్ అంటారు, తర్వాత ఆక్సిపిటల్ న్యూరాలజీ అంటారు. సో ఇవన్నిటికి కూడా మన దగ్గర పెయిన్ మేనేజ్మెంట్లో డెఫినెట్గా మనం సర్వీసెస్ ఇవ్వచ్చండి. ఒకటి. రెండవది మనం అలానే కిందికి వస్తే షోల్డర్ తీసుకోండి. షోల్డర్ బాధపడే వాళ్ళు ఎంతమంది? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అసలు చొక్కా వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి కొన్ని సమయాల్లో. వెనకాల ఏమైనా బటన్స్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ ఏంటంటే ఈ షోల్డర్లో ఉండేటువంటి జాయింట్ క్యాప్సూల్ ఒక్కోసారి ఏమైందంటే వాపు గురవుతుందండి. దాన్ని క్యాప్సులైటిస్ అంటాం మనము. జనరల్గా అందరూ తెలిసిన టర్మ్ ఇవాళ ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఆ ఫ్రోజన్ షోల్డర్ అన్నప్పుడు నిజంగా కూడా వాళ్ళు ఈ షోల్డర్ని పైకి ఎత్తలేరు, చిన్న పనులు చేసుకోలేరు. సో ఇవన్నీ తర్వాత మజిల్స్ ఉంటాయి షోల్డర్స్లో, రొటేటర్ కఫ్ అంటారు. కొన్ని టైంలో అవి రొటేటర్ కఫ్స్ బ్రేక్ అయిపోతాయి. సూప్రాస్పైనటిస్ అని ఒక మజిల్ ఉంటుంది, ఇంపార్టెంట్ మజిల్, అది కూడా వేర్ అండ్ టేర్కి గురై బ్రేక్ అవుతుంది. సో ఇవన్నిటి షోల్డర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. అలా వస్తే క్యాన్సర్ పెయిన్స్ అండి, పాపం వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు. ఆ నొప్పితో తట్టుకోవడం చాలా కష్టం. అటువంటి వాటికి కూడా మనము బ్లాక్స్ అంటే పర్టికులర్ బ్లాక్స్ ఇచ్చి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే యూరేటరీ క్యాన్సర్ కానీ, ఏదైనా ఇంట్రాఅబ్డామినల్ క్యాన్సర్, ఎనీ క్యాన్సర్. సో అటువంటివన్నిటికి కూడా మన దగ్గర డెఫినెట్గా మనం ఇంజెక్షన్స్ ఇస్తూ వాళ్ళకు ఉపశమనం ఇవ్వచ్చండి. అంటే వాళ్ళకు కూడా దట్ ఈస్ కాల్డ్, అంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళ చివరి రోజుల్లో ఐ థింక్ వీ కెన్ డూ హెల్ప్ సో దట్ వాళ్ళు కూడా ప్రశాంతంగా వాళ్ళు ఐ థింక్ ప్రశాంతంగా ఉండొచ్చు. కొంచెం వాళ్ళకు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా దే కెన్ ఫీల్ దట్ అరే వీఆర్ డూయింగ్ సమ్ బెస్ట్ టు అవర్ రిలేటివ్స్ ఆర్ అవర్ పీపుల్ అన్న ఒక ఇంటెన్షన్ డెఫినెట్గా ఈ పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా మనం ఇవ్వచ్చండి. అలా కిందికోసం మన మోకాలు నొప్పులు అండి, సరే దాని గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మడుమ నొప్పులు, ప్లాంటార్ ఫెసైటీసు, తర్వాత బర్గర్స్ డిజీజు, ఇవన్నీ కూడా అంటే చాలా ఉన్నాయండి. నిజంగా చెప్పాలంటే పెయిన్ మేనేజ్మెంట్లో మనము హెడ్ టు టో వరకు మనము ప్రతి అంటే మానవ శరీరమే ఐ థింక్ బోన్స్, నర్వ్స్, టెండాన్స్, బర్సా, వీటితో ఇట్స్ లైక్ ఏ భగవంతుడు ఒక విధంగా డిజైన్ చేశాడు, అవునా కదా? కాబట్టి ఎక్కడి నుంచైనా కానీ పెయిన్ అనేది జనరేట్ కావచ్చండి. దోస్ ఆర్ కాల్డ్ పెయిన్ జనరేటర్స్. సో ఎక్కడైనా ఏ పెయిన్ ఉందో అక్కడ మనము చిన్న ఇంజెక్షన్ ద్వారా ప్రిసైజ్గా అంటే ఒక టీవీలో చూస్తూ మనము ఎక్కువ ఇతరత్ర అడ్వర్స్ ఎఫెక్ట్ లేకుండా మనం పెయిన్కి నివారణ ఉపశమనం ఇవ్వచ్చండి. ఓకే. సో టాప్ టు బాటమ్ ఎక్కడైనా ఏ ఆరోగ్య సమస్యతో ఎటువంటి పెయిన్ వచ్చినా సరే మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొద్ది కాలం ఉన్నంతకాలం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. రైట్ సార్, మేము విన్నాము ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్లో గత 18 సంవత్సరాలలో 25,000 మందికి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు పిఆర్పి ద్వారా. చాలా హ్యాపీగా అందరూ కూడా మేము రివ్యూస్ కూడా చూసాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా వాళ్ళ ఈ స్టేట్మెంట్ని అందరూ చెప్పారు. మేమంతా చాలా సాటిస్ఫై అయ్యాము, మాకు ఎటువంటి పెయిన్ లేదు, ఇప్పుడు మా లైఫ్ మేము హ్యాపీగా లీడ్ చేస్తున్నాము అనేసి. ఏంటి మీ సక్సెస్ స్టోరీ? మీరు అన్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 25,000 పీపుల్కి మేము అంటే ట్రీట్మెంట్ ఇచ్చాము. అంటే దే ఆర్ మోర్ సాటిస్ఫైడ్ అని జనరల్గా మీరు గూగుల్ రివ్యూస్ వెళ్తే డెఫినెట్గా తెలుస్తుందండి. సో ఇదంతా ఒక రోజులో జరిగింది కాదండి. అంటే చాలా సంవత్సరాలుగా అంటే మేము డాక్టర్స్ టీం అందరం కలిసి అంటే పేషెంట్ కేర్, అంటే పేషెంట్ ఈజ్ ఫస్ట్ అన్న ఉద్దేశంతో మేము దీన్ని చేయడం జరిగిందండి. ఒకటి నిజంగా అంటే మేము మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి సింపుల్గా చెప్పాలంటే మేము ఒక భరోసా కలిగిస్తామండి. నిజంగా అంటే భయపడొద్దండి, మీరు చిన్న ఇంజెక్షన్ ద్వారా మేము పిఆర్పి ఇంజెక్షన్స్ చేస్తాము. పిఆర్పి ఇంజెక్షనే కాకుండా మిగతా ఎలాంటి రకాలైనటువంటి పెయిన్స్
ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ కానివ్వండి, నడుము కానివ్వండి, లేకపోతే ప్లాంటార్ ఫెసిలిటీస్ కానివ్వండి, ట్రైజిమల్ న్యూరాలజియా కానివ్వండి, తర్వాత పాట్ స్పైన్ కానివ్వండి, అంటే బాడీలో అంటే అందరికి తెలిసిందే కదండి, అంటే భరించలేనిది నొప్పి, అంతే కదండి. అంటే ఒకవేళ మనకు నొప్పి ఉంది అంటే భరించలేము, ఇంట్లో మనం కూర్చోలేము. ఒకటి ఇంట్లో వాళ్ళని కూడా మనం ప్రశాంతంగా ఉండలేము, అంతేనే కదా నిజంగా. ఇప్పుడు మా ఇంట్లో ఉందండి, హెడేక్ వస్తుంది అంటుంది మా వైఫ్, ఏం చేస్తామండి, డెఫినెట్గా మనం అంతా ఈ కాన్సన్ట్రేషన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాను ఇది, ఎందుకంటే ప్రతి ఇంట్లో జరిగే ఇంట్లో ఎదుర్కొనే సమస్య. అంటే ఒక ఎగ్జాంపుల్గా హెడేక్ అనే చెప్పాను, నడుము నొప్పి అయినా కానీ, మోకాళ్ళ నొప్పి అయినా కానీ, మన పెద్దవాళ్ళు ఎవరో ఇంట్లో ఉంటారు, వాళ్ళు పాపం నడవలేకపోతుంటారు, మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే ఇది మా మెయిన్ ఫోకస్ ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ అండి, అంటే రీజనరేటివ్ థెరపీ. అంటే ఈ అందరికీ ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్తో చాలా సంవత్సరాలుగా మేమందరము టీము, డాక్టర్స్ అందరం కలిసి చేయడం వల్ల ఇప్పటి వరకు 25,000 హ్యాపీ పేషెంట్స్, 25,000 పైనే హ్యాపీ పేషెంట్స్ని మేము వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వగలం. అంటే ఒకటి చిన్న ఎక్కువ భయపడొద్దని చెప్పడం, ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారానే, అంటే పెద్ద ఆపరేషన్స్ లేవు, వీటన్నిటిని మనం ఆపరేషన్ ప్రొసీజర్స్ అంటామండి. అంటే మార్నింగ్ వస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారు, దాని తర్వాత ప్రొసీజర్ అయిపోతుంది, ఒక అర్ధగంట అబ్జర్వేషన్లో పెడతాము, అండ్ మామూలుగా వాళ్ళని ఇంటికి పంపిస్తాం. దీంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు అసలు, అంటే ఎంత ఈజీగా సింపుల్గా చేస్తాం. అంటే పద్ధతులు, టెక్నిక్స్ అలాంటివి అండి. నిజంగా చెప్పాలంటే ఇందులో గ్రేట్నెస్ ఏం లేదు, టెక్నిక్స్ పద్ధతులు అలాంటివి అవలంబిస్తున్నాం మేము. వాళ్ళే వెళ్ళి వాళ్ళకు చెప్పుకోవడము, లేకపోతే సరౌండింగ్ పీపుల్కి చెప్పుకోవడము, దే ఆర్ టాకింగ్ అబౌట్ అస్ ఇన్ కమ్యూనిటీస్. సో దానివల్ల మాకు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వల్ల మేము ఈ నెంబర్ని మనం అచీవ్ చేయగలిగామండి. ఇన్ కమింగ్ డేస్లో డెఫినెట్లీ, అండ్ వీఆర్ ఇన్ ఇంతకుముందుకి ఇప్పటికీ వీఆర్ స్టార్టింగ్ అవర్ బ్రాంచెస్. So that definitely we are in a near future we are going to give better services, and this number I think we hope will go into 1 million people andi. Yes sir, PRP annaru ikkada chuste manaki idi x-ray machine laga undi enti sir? Correct అడిగారండి. ఇది ఎక్స్రే మిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పిఆర్పి చేయాలంటే పేషెంట్కి నీకు సంబంధించిన ప్రాబ్లాన్ని మనం డయాగ్నోస్ చేయాలి కదండి. సో ఎక్స్రే చేయడం ద్వారా పేషెంట్ యొక్క గ్రేడ్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అది గ్రేడ్ 2 3 4 అనేది నిర్ధారణ చేసుకోవచ్చండి. సో మన దగ్గర పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు కొంచెం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ సింపుల్గా, ఈజీగా, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండేది ఎక్స్రే. కాబట్టి ఎక్స్రే చేసి దాని తర్వాత స్టేజ్ని నిర్ధారించి దాన్ని బట్టి పిఆర్పికి మేము ప్రిపరేషన్స్ రెడీ చేస్తామండి. ఓకే, సో ఫస్ట్ ఏదైనా సరే గ్రేడ్ ఏంటి అన్నది తెలుసుకొని తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అన్నది వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అందులో ఫస్ట్ వచ్చేసి ఎక్స్రే తర్వాత సార్, ఎక్స్రే తర్వాత పేషెంట్ని మనం పైకి గ్రేడ్ ఏంటి అన్నది తెలుస్తుంది. నిర్ధారణ అయిన తర్వాత పేషెంట్ని మనం ఆపరేషన్ థియేటర్కి, అంటే దగ్గరలో ఉన్న రూమ్కి షిఫ్ట్ చేసి, ఎందుకంటే ఈ ప్రొసీజర్స్ అన్నీ మనం ఆపరేషన్ థియేటర్లో చేస్తామండి. దీన్ని ఆపరేషన్స్ అనము, జనరల్గా ప్రొసీజర్స్ అంటాం మనము. కాబట్టి ఆపరేషన్కు దగ్గరలో ఉన్న రూమ్లో మేము షిఫ్ట్ చేసి అక్కడ పేషెంట్కి కొంచెం కంఫర్టబుల్ అయిన తర్వాత అక్కడ మీ పేషెంట్ నుంచి ఒక 10 ml బ్లడ్ డ్రా చేస్తామండి. డ్రా చేసిన దాని నుండే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, సర్జరీ అనే కాదు, ఏంటి అంటే కొంతమంది ఈ చిన్న చిన్న ప్రొసీజర్స్ కి కూడా భయపడిపోతూ ఉంటారు కదా. సో వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ లాంటిది ఏదైనా ఇస్తూ ఉంటారా? డెఫినెట్గా అండి. అంటే ఇందులో ముఖ్యంగా ట్రీట్మెంట్ కంటే కూడా ముఖ్యమైన స్టెప్ ఏంటంటే కౌన్సిలింగ్, తర్వాత పేషెంట్కి అష్యూరెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటండి, ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ సమ్, మరి పర్లేదు, భయం లేదండి, చిన్న ఇంజెక్షను, ఇది అందరం. సో దట్ మేక్స్ పేషెంట్ కంఫర్టబుల్. సో అందరికి కూడా కొంచెం ఈజీగా మనం ప్రొసీజర్ చేయడానికి వీలవుతుంది. సో నిజంగా చెప్పాలంటే అది మీరు అన్నట్టుగా చాలా ఇంపార్టెంట్ ఇదండి, కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము పైన చేస్తామండి. ఓకే సార్, వెళ్దామా సార్? సార్, పిఆర్పిలో ఫస్ట్ ఎక్స్రే అన్నారు, ఎక్స్రే తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడ ఏం చేస్తారు సార్ పేషెంట్? జనరల్గా ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్రే చేస్తామండి. ఎక్స్రేలో మనం అనుకున్నట్టుగా జాయింట్ అంటే ఏ స్టేజ్లో ఉందని నిర్ధారణ జరుగుతుంది. సో అటువంటిప్పుడు మనం నిజంగా సెకండ్ కానీ థర్డ్ స్టేజ్లో ఉందనుకోండి, అప్పుడు మనము పేషెంట్కి చెప్దామండి, పిఆర్పి వల్ల మీకు డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుందండి. అటువంటిప్పుడు ఆ పేషెంట్ని జనరల్ ఈ రూమ్లో ఇక్కడ తీసుకొస్తామండి మేము. కొంచెం కంఫర్టబుల్గా వాళ్ళకి కొంచెం
అష్యూరెన్స్ ఇవ్వడము. సో వాళ్ళు కంఫర్టబుల్ అయిన తర్వాత ఒక 10 ml బ్లడ్ మేము డ్రా చేస్తాము. డ్రా చేసి దాంట్లోంచి ప్లేట్లెట్స్ మేము వేరు చేస్తామండి. సో ఆ ప్లేట్లెట్స్ని లోపల థియేటర్లో, ఆపరేషన్ థియేటర్లో వెళ్ళి పేషెంట్ నీలో చిన్న ఇంజెక్షన్ ద్వారా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇంజెక్ట్ చేస్తామండి. సో ఈజ్ మిస్టర్ మహేష్, మా టీమ్మేట్ అండి, మా కొలీగ్. ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్. అండ్ ఏం చేస్తారు సార్ మహేష్ గారు? మహేష్ గారు కూడా డెఫినెట్లీ ఈజ్ అ కన్సల్టెంట్ అండి పెయిన్ దీంట్లో. సో మీరంతా గ్రూప్ అండి, ఎలైట్ మేనేజ్మెంట్. ఓకే, రైట్. అయితే సార్ ఇప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత బ్లడ్ కలెక్ట్ చేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ ప్రొసీజర్ ఏంటి, ఎంత సింపుల్గా ఉంటుంది, దీని బెనిఫిట్స్ ఏంటి అన్నట్టు చెప్తారనమాట. సో బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా థియేటర్లోకేనా, ఆపరేషన్ థియేటర్? ఓకే సార్, మరి అటు చూద్దామా ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయి ఏంటి అన్నది? తప్పకుండా. రైట్ సార్, మనం అక్కడ బ్లడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత పేషెంట్కి కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకు ఎంటర్ అవ్వగానే ఒక ఎక్విప్మెంట్ కనపడింది. ఏంటి సార్ ఇది, దేనికి యూజ్ చేస్తారు? ఇది నిజంగా మీరు మంచిగా స్పాట్ చేశారండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అండి, ఎస్పెషల్లీ ఫర్ పెయిన్ ఫిజిషియన్స్. ఎందుకంటే ఇది ఫ్లోరోస్కోపీ అంటారు జనరల్గా, అంటే నడిచే ఎక్స్రే లాంటిది. అర్థమైందా? సింపుల్గా అంటే మనం ఎక్స్రే మెషిన్ ఆపరేషన్ థియేటర్ కంప్లీట్గా తీసుకుపోలేమండి. ఇది ఏంటంటే వీ కెన్ జస్ట్ మూవ్ ఇన్ టు ద థియేటర్ సో దట్ మనం పేషెంట్కి ఎక్కడంటే అక్కడ ఏ పార్ట్లోనైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్వైకల్ అనుకోండి, నెక్ సంబంధించిన ఎక్స్రేస్ టీవీలో చూడడము, ఆరు నడుముకు సంబంధించిన ముఖ్యంగా అంటే నడుము నొప్పి, ఆరు సర్వైకల్ పెయిన్స్ కానీ ఇటువంటి ఆరు క్యాన్సర్ రిలేటెడ్, మనం ఇంతకుముందు అనుకున్నట్టు క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ఇంజెక్షన్స్, చిన్న సూది ద్వారా ఏదో ఇంజెక్షన్స్ ఇస్తామని మనం మాట్లాడుకున్నాము. దీంట్లో చూస్తూ ఎగ్జాక్ట్గా ఆ పాయింట్కి మనం రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ అస్ అండి. ఓకే, సో నడిచే ఎక్స్రే అని అందుకే అన్నారు మీరు. రైట్, ఇది అయిపోయిన తర్వాత సార్ నెక్స్ట్ మనం ఆపరేషన్ థియేటర్. ఓకే సార్, ఫైనల్లీ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసాము. ఒక పేషెంట్ కూడా ఉన్నారు మనకి. అయితే ఇక్కడ ఎక్విప్మెంట్ మెయిన్, ఇక్కడే పిఆర్పి మొత్తం ఇంత జరుగుతుంది కదా, మరి మనకి ఎదురుగా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ పద్ధతి ఏంటి అనేది మాకు చెప్తారా? అవునండి, అంటే అక్కడ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా కౌన్సిలింగ్ చేసిన తర్వాత పేషెంట్ని మనం ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తామండి అష్యూరెన్స్ తర్వాత. ఈ ఆపరేషన్ థియేటర్ అనగానే అందరూ సహజంగా అనుకుని చాలా భయపడిపోతారండి. కానీ మన దగ్గర చాలా సింపుల్ ఇంజెక్షన్స్తోనే మనము ప్రొసీజర్స్ చేస్తాము. అది చాలా ఇంపార్టెంట్. ఇది పేషెంట్ షిఫ్ట్ చేసామండి. డాక్టర్ మహేష్, మా కొలీగ్, ఈ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ నిజంగా మా ఆపరేషన్ థియేటర్లో దీనికి సంబంధించి వాడుతున్నాము చెప్తారండి. ఓకే సార్. సో మనకి పేషెంట్ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇది పిఆర్పి మెషిన్ అండి. ఇది స్పెషల్గా ఓన్లీ పిఆర్పి తయారు చేయడం కోసం మాత్రమే దీన్ని వాడతాం మనం. సో పేషెంట్ బ్లడ్ తీసుకున్న తర్వాత కౌంటర్ బ్యాలెన్స్ ట్యూబ్ ఇలా పెట్టుకొని బ్లడ్ని దీంట్లో పెట్టి మనము మెషిన్ ఆన్ చేసిన తర్వాత ఇట్ విల్ మేక్ పిఆర్పి విత్ ఇన్ 10 minutes ఫర్ అస్. దీంట్లోంచి పిఆర్పి తీసిన తర్వాత మనము అల్ట్రాసౌండ్ మెషిన్, ఇది అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ మెషిన్. దీని ద్వారా మనం ఎక్కడ కండరంలో చిరుగుంది, ఎక్కడ అరుగుదల ఉంది, ఎక్కడ మనకి పేషెంట్కి నొప్పి స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా నరంలో ఇబ్బంది ఏమైనా ఉందా అనేది ఈ అల్ట్రాసౌండ్ మెషిన్ ద్వారా మనం చూసుకొని టార్గెటెడ్ ఏరియాలో దీంట్లోంచి ప్రిపేర్ చేసిన మన పిఆర్పిని అక్కడ టార్గెటెడ్ ఏరియాలో ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందాక అన్నట్టుగా మనకి సార్ చెప్పినట్టు గ్రేడ్ 4 పేషెంట్స్కి పిఆర్పి అంతవరకు వర్క్ చేస్తుందా చేయదా అనే డౌట్ ఉన్నప్పుడు సార్ అన్నారు మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మనం పేషెంట్కి నొప్పిని తగ్గించవచ్చు, నరాల్ని బ్లాక్ చేయొచ్చు అని చెప్పారు. ఇది మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మిషన్. దీని ద్వారా ఏంటంటే టెంపరేచర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. దీని టెంపరేచర్ జనరేట్ చేయడం వల్ల నర్వ్ ఎక్కడైతే నీ జాయింట్లో కానీ, స్పైన్లో కానీ, షోల్డర్లో కానీ, హిప్లో కానీ ఎక్కడైనా సరే నరం కంప్రెషన్ అవుతున్న చోటికి వెళ్ళి మనం దీన్ని కనెక్ట్ చేసి టెంపరేచర్ని జనరేట్ చేస్తాం. అలా టెంపరేచర్ని జనరేట్ చేయడం ద్వారా పేషెంట్కి నర్వ్ అనేది బ్లాక్ అవటం వల్ల దీని ద్వారా నొప్పి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. సో మన దగ్గర అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అల్ట్రాసౌండ్ మెషిన్, పిఆర్పి మెషిన్ ఇలాంటి అన్నిటి ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలిగించవచ్చు మనం. సార్ మహేష్ గారు ఎంచక్క ఎక్విప్మెంట్ ఏంటి, అవి ఎట్లా పనిచేస్తాయి అనేది మాకు క్లియర్గా వివరించారు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్? మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండి. జనరల్గా ఈ స్కాన్ ద్వారా
మనము క్లియర్గా ఐడెంటిఫై చేస్తాం మనం ఎక్కడ ఇంజెక్షన్ ఇవ్వాలనేది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా చిన్న సూది ద్వారా అల్ట్రాసౌండ్లో చూస్తూ నీలోకి మనం ఈ పిఆర్పిని ఇంజెక్ట్ చేస్తామండి. దీని ద్వారా పేషెంట్కి ఏ విధమైన నొప్పి కానీ ఉండదు అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవండి. ఇది ప్రిసైజ్గా మనం చేసే ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అండి. ఓకే, సో అల్ట్రాసౌండ్ అయిపోయిన తర్వాత ఈ పిఆర్పి ప్రొసీజర్ అందులో పెట్టిన అవి ప్లేట్లెట్స్ అవన్నీ కూడా డివైడ్ అయిన తర్వాత దాన్ని మీరు ఇక్కడ ఇంజెక్ట్ చేస్తారు. అవునండి. రైట్. ఓకే. సార్, ఫైనల్గా మాకు మా ఐ డ్రీమ్ వీక్షకులకి పిఆర్పి అంటే ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి అన్నది కూడా మాకు చాలా క్లియర్గా దగ్గరుండి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఈ పిఆర్పి బెనిఫిట్స్ ఏంటి? పిఆర్పి బెనిఫిట్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టండి. ఏదైనా ప్రొసీజర్ చాలా సింపుల్గా చేయడం అనేది ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అండి. సర్జరీతో పోల్చుకున్నప్పుడు దాంట్లో 1/4 మీరు ఇమాజిన్ చేసుకోండి మనకి ఎంత బెనిఫిట్ అవుతుందో. నెంబర్ 2, ఎలాంటి మెడికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. తర్వాత ఏజ్తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 70, 80, 90 ఇయర్స్ అటువంటి పేషెంట్స్ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే డే కేర్ ప్రొసీజర్ అండి. సింపుల్గా మార్నింగ్ వస్తారు, మన దగ్గర అడ్మిట్ అవుతారు, విల్ గివ్ అష్యూరెన్స్. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా బ్లడ్ శాంపుల్ డ్రా చేస్తాము. ఆయనదే బ్లడ్, ఓన్ బ్లడ్ డ్రా చేసి మా మహేష్ మా కొలీగ్ చెప్పినట్టుగా ఆ పిఆర్పి మెషిన్లో పెట్టి స్పిన్ చేసి ప్లేట్లెట్స్ వేట్ చేస్తామండి. వేర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా మీకు ఇంతకుముందు చూపించినట్టుగా అల్ట్రాసౌండ్ మెషిన్లో చూస్తూ డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఓన్ బ్లడ్ తీసి మనం దాన్ని ప్లేట్లెట్స్ వేట్ చేస్తున్నాం. ఎటువంటి కెమికల్స్ మనం దానికి యాడ్ చేయట్లేదు. దాన్ని డైరెక్ట్గా ప్రిసైజ్గా ఒక చిన్న సూది ద్వారా మనం నీకు ఇంజెక్ట్ చేస్తున్నామండి. సో ఈ ప్రక్రియ ద్వారా డెఫినెట్గా అందరికీ ఉపయోగం ఉంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఫెసిలిటీస్ సేవల్ని మా ఎలైట్లో ఎప్పుడైనా, ఎందుకంటే మా సిబ్బంది మా డాక్టర్స్ ప్రతిరోజు 9 గంటల నుంచి 7 గంటల వరకు విత్ ఇన్ ద ప్రిమిసెస్లో ఉంటామండి. విల్ టేక్ కేర్ అబౌట్ ద పేషెంట్స్. మోహనేర్వ గారు, ఇప్పటివరకు మేము చూసాము చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇదంతా కూడా. అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఎక్సర్సైజెస్ అవి నార్మల్గానే మనం అన్ని చేసుకోవచ్చా ఆఫ్టర్ పిఆర్పి తర్వాత? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఈ పిఆర్పి ఇంజెక్షన్ తర్వాత డెఫినెట్గా మేము ఏం చేస్తామంటే వాళ్ళకు ఎక్సర్సైజ్లు అడ్వైజ్ చేస్తామండి. దీనికోసం మరీ మనం ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళడం అలాంటి అవసరం లేదండి. సింపుల్ ఎక్సర్సైజెస్ at bed or while they can watch TV and they can do their exercises. అటువంటి ఎక్సర్సైజ్ అంటే దానికి మళ్ళీ మనం బయటికి వెళ్ళి లేదా ఫిజియోథెరపీ చేయించాల్సిన అవసరం కూడా ఉండదు. సో దట్ దే కెన్ డూ అట్ హోమ్. అవన్నీ కూడా మేము గైడ్ చేస్తామండి. ఒకటి. రెండవది, ఎలాంటి చాలామంది అడుగుతూ ఉంటారండి మమ్మల్ని, సరే ఈ పిఆర్పి తర్వాత ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? జనరల్గా అందరూ అడిగే కామన్ క్వశ్చన్. అటువంటిప్పుడు ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేవండి. అండ్ దే కెన్ డూ దేర్ వర్క్ హ్యాపీలీ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఓకే, రైట్. సో చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్లో ఈ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ అనేది మనకు అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మహేష్ గారు.